వెల్కమ్ టు తెలుగు గేమర్ ఛానల్ 1994 అండ్ తెలుగు గేమర్ కస్టమ్ రూమ్. అండ్ ప్రజెంట్ లోబీలో మనం 57 మెంబర్స్ ఉన్నారు. అండ్ చెప్పాము ఈరోజు ఎగ్జాక్ట్లీ టైంకి స్టార్ట్ చేస్తామని చెప్పినాం. ఓకేనా, 58 మెంబర్స్ వచ్చారు. కౌంట్ పెరిగిపోతుంది ఫాస్ట్గా. మెసేజ్ రింగ్స్ ఎక్కడ ఉంది? మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. స్టార్ట్ అయిపోయింది మన మ్యాచ్. సో అన్నాము, జస్ట్ 3 minutes డిలే స్టార్ట్ చేసేసినాం. అండ్ షాక్ మెసేజ్ ఇచ్చిండు, ఎప్పుడు బ్రో అని చెప్పేసి. ఓకే, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో 3 minutes కొంచెం డిలే అయింది. సో మోర్ దెన్ 3 minutes మనము మెసేజ్ గేమ్ని స్టార్ట్ చేసినాము. అండ్ 66 players మనకు అవైలబుల్ ఉన్నారు. 68 అండ్ లోడ్ చేసుకుంటుంది, జస్ట్ చూడొచ్చు. ఓకే, మనం పైన యాంగిల్ నుంచి చీమల్ని చూద్దాం. నిన్న నాకు 90 మెంబర్స్ వచ్చారు. బట్ ఆ హ్యాపీనెస్ కంటే ఈరోజు ఇంకా చాలా హ్యాపీనెస్ ఉంది. బికాస్ మనము ఒక మెసేజ్ ఇచ్చాము, బ్రో కొంచెం ఫాస్ట్గా రండి. అంటే మొదటిగా వచ్చేవాళ్ళు చాలామంది బాధపడుతున్నారు, వాళ్ళకి చాలా డిలే అవుతుంది. ఎందుకంటే 9:15కి రూమ్ ఐడి షేర్ చేసినప్పుడు 9:16కి రూమ్లోకి వచ్చేస్తున్నారు బ్రో. వాళ్ళు మన కోసము 40 minutes, నియర్లీ 35 minutes రూమ్లోకి వచ్చి వెయిట్ చేస్తున్నారు బ్రో. సో వాళ్ళ కోసం ఫాస్ట్గా స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ 22 teams వచ్చినాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ బ్రో. మీరు మ్యాచ్ని తొందరగా స్టార్ట్ చేయడానికి వచ్చినందుకు నాకు చాలు. ఈ స్ట్రెంత్ వచ్చినా చాలు, చాలా హ్యాపీ. బట్ ఎవరు బాధపడకూడదు నా వల్ల. అండ్ అది ఒకటి నేను కోరుకున్నాను. అందుకే నేను తొందరగా స్టార్ట్ చేయమని చెప్పేసి ఇచ్చాను. అండ్ జస్ట్ టీమ్స్ని ఫాస్ట్గా మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాము. అండ్ టీమ్ 1లో వచ్చేసి ఫిజికో టీమ్ ఉంది జస్ట్. అండ్ టీమ్ 2 వచ్చేసి గౌడా బ్రో సేమ్ అలాగే వచ్చేసింది. అండ్ టీమ్ 3 వచ్చేసి తోప్స్ వీళ్ళు రాలేరు. అండ్ కలీస్ సారీ, మీ పేరు చదవడంలో కొంచెం ఇబ్బంది ఉంది. అండ్ రౌడీ పీకే. అండ్ టీమ్ 4 వచ్చేసి కిల్లర్ రాము టీమ్ అండ్ 2 మెంబర్స్ వచ్చారు. అండ్ టీమ్ 5 వచ్చేసి టూ నాయక్ టైం టు టైం వచ్చేసిండు. 6 వచ్చేసి అరుణ్ రైనా, వీళ్ళ టీం కూడా రెడీ అయిపోయింది. అండ్ టీమ్ 7 వచ్చేసి ఫినిక్స్ టీం కూడా తొందరగా వచ్చేసింది. అవుట్ ఆఫ్ 9 నిన్న సూపర్గా మ్యాచ్లు ఆడి
అల్తాఫ్ 9 అయినా సారీ ఫినిక్స్ 9 అతను సారీ మర్చిపోయాను 90 ఇయర్స్ శశి ఎస్ నిన్న నైట్ మ్యాచ్ మనం చూసినాం సూపర్ ఎక్సలెంట్గా ఆడిండు అండ్ 12 కిల్ చేసిండు నాకు ఇంకా అది గుర్తుంది అండ్ ఫినిక్స్ టీం కూడా లాస్ట్ టైం మనము చూసినాము బాగా ఆడింది అండ్ గన్ ఇది నుండి సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు బ్రో ప్రతి మ్యాచ్లో తన అంటూ ఒక జస్ట్ ఒక దాన్ని ఏమిటో ఒక సింబల్ని అంటే సారీ ఐ డోంట్ నో బ్రో తనంటూ ఒక ముద్ర ఓకే తనదంటూ ఒక ముద్ర వేస్తున్నాడు జస్ట్ నేను ఆడగలుగుతాను అంటే ఇలా ఆడతాను నా గేమ్ ప్లే ఉంది కొంతవరకు ప్లేయర్స్ని భయపెట్టగలను ఎస్ ఐ క్యాన్ డూ సంథింగ్ అని చెప్పేసి తను ప్రతి మ్యాచ్లో ప్రూవ్ చేసుకుంటున్నాడు సంథింగ్ తను ఎలా అంటే తొందరగా గివ్ అప్ ఇవ్వట్లేదు అండ్ ఇక్కడ మనం చూస్తాం ఫిజికోకి M416 దొరికింది సారీ M416 ఓకే దొరికింది అండ్ సంజు కూడా సూపర్ ప్లేయర్ అండ్ గౌడ బ్రో ఇక్కడ ఆల్రెడీ పబ్జీ ఓకే బ్రో వాళ్ళు ఇద్దరు వచ్చారు ఈరోజు అండ్ వెంటనే డౌన్ చేస్తారు మేబీ మిలిటరీ బేస్ అనుకుంటున్నాను ఇక్కడ షెల్టర్లో ఉన్నట్టుంది అండ్ కిల్ చేసేసిండు ఓహో అండ్ ఓకే బ్రో గన్ ఎండి మనం చూసుకుంటున్నాము ఇక్కడనే ఇప్పుడే మనం జస్ట్ బ్రోది మనం నేమ్ తీసినాము అండ్ అక్కడ మూత స్టార్ట్ చేసేసిండు అండ్ ఆల్రెడీ డబ్బా కూడా లేపేసిండు బ్రో జస్ట్ ఎక్కడ మనము పొజిషన్ చూసుకుందాం కెమెరా కనిపిస్తలేదు ఓకే ఎసినాలో అనుకుంటాను అండ్ టీమ్ 13 అండ్ 88 రెండు ఉన్నాయి అండ్ 13 కాదు 19 ఇండియన్ హెచర్ వచ్చేసి క్యాండీ ఇష్యూ ఇండియన్ సాయి దీపక్ వీళ్ళందరూ ఒక టీంలో ఉన్నారు అండ్ వీళ్ళందరూ ఇండియన్ స్నైపర్ హంటర్ టీంలో ఒకతను పేలిన్కి వెళ్ళిపోయాడు చందమున్న బ్రో వెళ్ళిపోయాడు అండ్ ఇండియన్ హంటర్ తను ఉంది అండ్ క్యాండీ ఇష్యూ తను కూడా ఉంది అండ్ ఇక్కడనే వీళ్ళకి తెలియదు ఏంటంటే గన్స్ అని వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఐ థింక్ వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అండ్ రింగ్స్ టీం కూడా ఇక్కడ ఫైట్ తీసుకుంటుంది మనము ఉదయ్ కళ్యాణ్ నాక్ చేసిండు మనం చూస్తున్నాము అండ్ జస్ట్ ఇండియన్ స్నైపర్కి ఒకసారి చూద్దాం వీళ్ళ దగ్గర ఏం గన్స్ ఉన్నాయి అండ్ క్యాండీ ఎవరు ఫైర్ చేస్తున్నారు జస్ట్ మనం చూద్దాము అండ్ గన్ తినండి ఓకే గన్ తినండి తను ఫైర్ చేస్తున్నాడు ఓకే అండ్ డీపీ ఉంది చేతిలో జాగ్రత్త బ్రో ఎందుకంటే డీపీ అనేది డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇక్కడ గన్ని తినండి వచ్చేసి ఇండియన్ హంటర్ టీం వైపు వెళ్ళిపోతున్నారు ఆయన ఇండియన్ హంటర్ టీం ఎందుకంటే వీళ్ళు జస్ట్ బేసిక్ ప్లేయర్ అని చెప్పలేము జస్ట్ వీళ్ళకంటే కొంచెం బెటర్ ఆడతాని వీళ్ళకి నమ్మకం ఉన్నట్టుంది గన్ని తినండి గన్స్ అన్నికి సో వాళ్ళ సైడ్ రష్ చేయడానికి వెళ్ళిపోతున్నారు అండ్ క్యాండీ ఇష్యూతోనైతే విఎస్ఎస్ తీసుకొని ఉంది సూపర్ గన్ ఎక్కడి నుంచి కొడుతుందో కూడా తెలీదు సో జాగ్రత్త బ్రో మీరు ఎందుకంటే విఎస్ఎస్ తోటి దెబ్బలు తింటే మాత్రం అంతే ఇంకా ఎవరు కొడుతున్నారు ఎక్కడి నుంచి కొడుతున్నారు తెలియకుండానే తన్నులు తినేస్తారు సో విఎస్ఎస్ అక్కడ నుంచి ఐ థింక్ యూఎంపీ 45 స్ప్రే పడింది సౌండ్ చూస్తే అండ్ ఎవరి దగ్గర ఉందో చూద్దాము యూఎంపీ 45 అంటే మిస్టర్ రవి దగ్గర ఉంది మిస్టర్ రవి వచ్చేసి మన క్యాండీ ఇష్యూని ఇప్పుడు పాపం హీల్ మొత్తం లాగేసిండు అండ్ ఇండియన్ హంటర్ పాపం తను ఇప్పటివరకు తనకి వెపన్స్ దొరకలేవు అండ్ అన్ని షార్ట్ గన్స్ ఉన్నాయి అండ్ థామ్సన్ పట్టుకొని తిరుగుతుంటాను థామ్సన్ ఇప్పుడే దొరికినట్టుంది అండ్ మేబీ అందులో యామో ఉండకపోవచ్చు ఎందుకంటే నార్మల్ వట్టి థామ్సన్ ఎక్కడ చూసినాం మనం మేబీ యామో ఉండకపోవచ్చు పాపం తను ఏం చేస్తారు ఇక్కడ నుంచి ఇండియన్ హంటర్ టీం ఇది బ్యాడ్ లక్ బ్రో ఓకేలా ఇండియన్ హంటర్ చేతిలో మాత్రం వెళ్ళిపోతే ఇది మాత్రం చాలా బ్యాడ్ లక్ ఇండియన్ హంటర్ని చూద్దాము అండ్ ఇండియన్ స్నైపర్ పక్క రూమ్లో ఉన్నాడు అండ్ ఇండియన్ హంటర్ ఇక్కడ ఉంది ఇండియన్ స్నైపర్ అటు వెళ్ళిపోయాడు గన్ తినండి ఇక్కడ ఉన్నాడు అండ్ ఇతనికి ఇండియన్ స్నైపర్కి విష్ లేదు ఏం లేదు జస్ట్ పీక్ అవుతున్నాడు అండ్ ఏదైనా తెలుసు ఈ టైంలో మనం ఇక్కడ ఫైట్ తీసుకోవడం కంటే పెవిలియన్కి వెళ్ళిపోవడం చాలా చాలా బెటర్ ఓహో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఇండియన్ స్నైపర్ వచ్చేసి ఇండియన్ హంటర్ని కిల్ చేసేసిండు అయ్యో పాపం
తను అనుకుంది కావచ్చు తను కిల్ చేయడు అండ్ అని చెప్పేసి అనుకుంది కావచ్చు, బట్ అక్కడ ఛాన్స్ లేదు, గేమ్ ఇస్ గేమ్. అండ్ సో తను అసలు కూడా విడిచిపెట్టలేడు. అండ్ గన్ నితిన్ అండి టీం కూడా ఒక్కనే ఉంది. సో వీళ్ళ పైకి వస్తుంది అండ్ రౌడీ రేఖలు ఇతను నాక్ అయిపోయాడు. సో మిస్టర్ కార్తిక్ అండ్ మిస్టర్ హల్క్ టీమ్, డెల్టా సై టీమ్ అక్కడ ఫైట్ జరుగుతుంది, మనం పైన డిస్ప్లే పైన చూస్తున్నాము. సో ఇక్కడ జస్ట్ క్లోజ్ ఫైట్ ఉంది కాబట్టి మనం ఇక్కడనే క్లోజ్గా కొద్దిసేపు వాచ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనము ఇక్కడ ఫైట్ జరిగితే జస్ట్ మనము వెళ్ళిపోవచ్చు కెమెరా రోల్ చేసుకుంటూ. అండ్ ఇప్పటివరకు 55 మెంబర్స్ ఉన్నారు అండ్ 18 టీమ్స్ అండ్ 4 టీమ్స్ పెవిలియన్కి వెళ్ళిపోయినాయి. అండ్ చూద్దాము వీళ్ళు మూమెంట్ ఎలా తీసుకుంటారు. 2 మెంబర్స్ ఉన్నారు, సో వాళ్ళు స్క్వాడ్ ఉంది. సో వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తారు అనేది జస్ట్ నేను ఓకే. ఇక్కడ ఇండియన్ స్నైపర్ వచ్చేసి మొత్తం టోటల్గా తినేసిండు. రౌడీ రేగల్ వచ్చేసి ఏం చేస్తాడో చూద్దాం. అండ్ గన్ని తినండి వాళ్ళ టీం ఏం చేస్తుందో కూడా జస్ట్ చూడాలి. వీళ్ళు ప్లాన్ ఏంటి. అరవింద్ కొలుసు రౌడీ రేగల్ని నాక్ చేసిండు. సో వాళ్ళకి తెలుసు వీళ్ళు ఇద్దరే ఉన్నారు అని చెప్పేసి. ఓహో, ఇక్కడ ఇండియన్ స్నైపర్ టీం వచ్చేసి పెవిలియన్కి వెళ్ళిపోయింది. గన్ని తినండి నేను చెప్పాను ఇప్పటివరకే అండ్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. లాస్ట్ ప్రతి మ్యాచ్లో తనదంటూ ఒక సింబల్గా ఒకటి క్రియేట్ చేస్తున్నాడు, అంటే సింబాలిక్గా తను చెప్తున్నాడు అండ్ ఐ కెన్ డూ ఇట్ సంథింగ్ అని చెప్పేసి. సో ప్రతి మ్యాచ్లో తనంటూ తను ఒక మినిమం ఒక స్క్వాడ్ని స్వీప్ చేసేస్తున్నాడు. లాస్ట్ నైట్ మ్యాచ్లో కూడా మనం చూసినాము అండ్ అతని కవర్ ఫోటో కూడా మన వీడియోలో ఉంది యూట్యూబ్లో. అండ్ లెస్ మనం నెక్స్ట్ కెమెరా రోల్ చేద్దాము అండ్ డౌన్ నుంచి వెళ్దాము అండ్ 24 టీం దగ్గరికి మనం వెళ్ళిపోదాము. బ్రాజ్ ఎక్కడ ఉందో 24 టీం వచ్చేసి నోవాలో ఉంది అండ్ సోలోగా ఉంది కాబట్టి మేబీ ఇక్కడ ఫైట్ ఇంకా తీసుకోలేదు ఎక్కడ. అండ్ ఇక్కడ మనకి ఇంకా వేరే టీం కూడా కనిపించట్లేదు అండ్ నోవాలో. చూద్దాము అందరికి వెపన్స్ ఏం దొరికినాయి. అండ్ బ్రాజ్ రాజ్కి వచ్చేసి కార్ 98 దొరికింది అండ్ ఇటు సైడ్ సరిగ్గా ఏకేఎం అనుకుంటాను ఐ థింక్. ఓకే, ఎలక్షన్ ఇతనికి స్కారల్ అండ్ M762 అండ్ దేవరాజ్ చిన్ను ఇతను వచ్చేసి M16A4 అండ్ డిపి. అండ్ రాక్ స్టార్ రవి వచ్చేసి కవర్ 98 వర్సెస్ ఏకేఎం. ఓకే, గుడ్ బ్రో. అండ్ ఎన్ఎల్పి టీం దగ్గరికి మనం వెళ్ళిపోదాము అండ్ ఎన్ఎల్పి టీం ఎక్కడ ఉందో జస్ట్ చూద్దాము. ఎన్ఎల్పి టీం మ్యాక్సిమం 100% వీళ్ళు పొచ్చెంకి ప్రిఫరెన్స్ ఇస్తారు. మ్యాక్సిమం వీళ్ళకు వచ్చిన ప్లేస్ ఏమో, లేకపోతే వీళ్ళు ఎక్కువగా ఆడి ఇక్కడ ప్రతి ప్లేస్ పైన ఒక అవగాహన ఉందో నాకు తెలియదు, బట్ వీళ్ళు ప్రతిసారి ఆడినప్పుడు నేను చూస్తాను వీళ్ళు ఇక్కడనే దిగుతారు. అండ్ 100% వీళ్ళు పొచ్చెంకి తప్ప మిగతా ప్లేస్కి అయితే వీళ్ళు వెళ్ళినట్టు నేను చూడలేదు. మ్యాక్సిమం పొచ్చెంకిలో దిగుతారు. ఎంత పెద్ద ఫైట్ ఉన్నా ఎంతమంది వచ్చినా కూడా సరే. అండ్ ఎన్ఎల్పి టీం మాత్రం ఇక్కడ నుంచి అసలు చేంజ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ టీం దగ్గరికి వెళ్తున్నాము అండ్ అవెంజర్ టీం దగ్గరికి వెళ్తున్నాము. అండ్ రింగ్స్ టీమ్ని ఇక్కడ మనం చూస్తున్నాము, టీం 11 రింగ్స్ టీం. అండ్ ఆదర్శ ఇలా ఓన్లీ సింగిల్గా ఉన్నాడు అండ్ ఇక్కడ ఫైట్ జరుగుతుంది మనం చూస్తున్నాము. రింగ్స్ వీళ్ళందరూ అయిపోయారు, సారీ ఫర్ దట్ బ్రో. అండ్ ఇక్కడ నియర్ బై ఫినిక్స్ టీం ఉంది అండ్ ఇది జాజ్పూర్లా ఉంది మనం చూస్తున్నాం. అండ్ ఫినిక్స్ టీంకి కోర్ 98 అండ్ ఇతనేంటి అక్కడికి వెళ్ళిపోయారనే. అసలు అనుకోకుండా 8 దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓహో, అల్తాఫ్ 9 స్టార్ట్. ఓహో, బ్యాడ్ లక్ బ్రో, తను కిల్ అయిపోయాడు అల్తాఫ్. అల్తాఫ్ 9 తను కిల్ అయిపోయింది. అండ్ 22 నాయక్ టీంలో 22 నాయక్ ఒక్కడే ఉన్నాడు అండ్ వీళ్ళ టీం మొత్తం కిల్ అయిపోయింది. మేబీ ఇక్కడ ఫీనిక్స్ టీం మొత్తం తినేసింది అనుకుంటున్నా.
అండ్ కింగ్స్ బిట్టు ఉన్నాడు వీళ్ళ టీంలో, కింగ్ ఉదయ్ అండ్ సాయి నేత. ఐ డోంట్ నో. ఓకే, టూటు నాయక్ అంత తొందరగా గివ్ అప్ ఇవ్వడు. సో చూద్దాము వీళ్ళ ఫైట్ ఎలా జరుగుతుందో. సో వీళ్ళ ఫైట్ని నేను టోటల్గా కవర్ చేయలేకపోయినా, బట్ టూటు నాయక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫైనల్గా మన హీరో ఇక్కడ ఉన్నాడు. అండ్ వీళ్ళ టీం వచ్చేసి టోటల్గా ఓకే, మిగతా వాళ్ళు కిల్ చేసినట్టున్నారు. వీళ్ళ టీంలో ఇతను ఇంకా 0 kills. సో ఓకే, ఇతని ప్లానింగ్ ఏంటో అర్థం కావట్లేదు. సో సోలో ఉన్నాడు కాబట్టి మాట కొడదాం అనుకుంటున్నాడా లేకపోతే ఏంటి ఇంకా ఐడియా లేదు. జస్ట్ నాకు కూడా ఒక ఐడియాకి రావట్లేదు. సో టోటల్గా వాళ్ళు అతని ప్లేస్ చేంజ్ చేస్తున్నాడు. వాళ్ళకు ఒక ఐడియా ఉంది ఇతను ఈ ప్లేస్లో ఉన్నాడు అని చెప్పేసి, బట్ ఇతను టోటల్గా తిరిగి వస్తున్నాడు అండ్ ఇతన్ని వాచ్ చేస్తున్నాడు. వీళ్ళ ప్లేస్లో ఒకసారి చూద్దామని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళకి వెళ్ళిపోయినట్టు కూడా తెలియదు కావచ్చు. సో వాళ్ళు అక్కడ వెతుకుతూ ఉంటారు. ఆ టైంలో ఇతను బ్యాక్ సైడ్ నుంచి ఎలా అంటే టెర్రర్ ఫైర్ చేశాడు ఒకటి. అప్పుడు టీం కొంచెం షాక్కి గురవుతుంది. అండ్ నెక్స్ట్ ఏదైనా టీం వచ్చిందా అని చెప్పేసి, ఎందుకంటే ఇతను ఆ టీంలో మిగిలిన ఒక వ్యక్తి అని చెప్పేసి వీళ్ళకి తెలియదు. అండ్ ఏదైనా టీం వచ్చిందని చెప్పేసి షాక్ గురవుతారు. అండ్ అప్పుడు అండ్ రాక్ స్టార్ రవి ఇక్కడ మనకు ఫైర్ చేస్తున్నారు. అండ్ బ్రజ్ టీం వచ్చేసి సంజుని నాక్ చేసింది మనం చూసినాం. అండ్ టూటు నాయక్ వచ్చేసి ఇక్కడ ఒక ప్లేయర్ని డౌన్ చేసిండు మనం చూసినాం. అండ్ ఇతను పరిగెడుతున్నాడు, అస్సలు ఆగడు, ఒక చోట ఉండడు. అండ్ ఇతని గేమ్ ప్లే నాకు చాలా నచ్చుద్ది. అండ్ ఎప్పుడు కూడా ఒక ప్లేస్లో అస్సలు ఆడు. ఫీనిక్స్ ఓహో చూసినారా, అండ్ ఒకరిని కిల్ చేసేసిండు. అండ్ మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడ పొజిషన్ తీసుకుంటున్నాడు, ఒక్కరున్నారా ఇద్దరున్నారా అని చెప్పేసి. అండ్ టూటు నాయక్ ఒకరిని డౌన్ చేసిండు. సో ఇప్పుడు ఆగాడు. సిక్స్ కిల్స్, జస్ట్ ఇక్కడ 3 kills వచ్చినాయి. ఎక్సలెంట్ బ్రో. మొత్తం నేను అసలు అనుకోలేదు, టీంని మొత్తం డౌన్ చేసేసిండు ఓన్లీ సింగిల్ నేట్ తోటి. అండ్ సూపర్ గేమ్ ప్లే. అండ్ 1 man ఆర్మీ షో ఉంది ఇక్కడ మొత్తం. ఓకే, ఇక్కడ ఎంపీరియర్ వచ్చేసి రోడీ పీకేని నాక్ చేసిండు. ఆయన కలిసిన ఎంపీరియర్ ఇక్కడ నాక్ చేసిండు. కలిసిన వీళ్ళ పేరు మనం ఇక్కడ ఫస్ట్లో చూసినాం. సో కొంచెం ఐడియా ఉంది. అండ్ రోడీ పీకేకి ఇక్కడ ఫైట్ జరుగుతుంది కాబట్టి ఓహో ఇతను కూడా ఓపీ క్లాస్. అండ్ స్క్వాడ్ని క్లియర్ చేసినట్టున్నాడు. అండ్ వెంకీస్ వారియర్ ఇన్ ఫ్రంట్ ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇది ఎన్ని కిల్స్ చేస్తాడో జస్ట్ మనం వాచ్ చేద్దాము. అండ్ ఇతని మూమెంట్ ఏముండో తెలియట్లేదు. అతనికి తెలుసు. అండ్ సో అతను అనుకున్నట్టే అతను మళ్ళీ షెడ్లోకి రావడం జరిగింది. సో చూశాడు ఇతన్ని, వెంకీస్ వారియర్ని చూసేసిండు. అండ్ చూద్దాం ఇక్కడ ఫైట్ ఎలా జరుగుతుంది. వెంకీస్ వారియర్ టీంలో 2 members ఐ థింక్ ఇతను క్లియర్ చేసిండు. అండ్ ఇతనికి 4 kills ఉన్నాయి. అండ్ డౌన్లో ఇతను వెంకీస్ వారియర్ ఉన్నాడు. ఓపీ క్లాస్ ఓపీ. అండ్ ఒకరిని ఆల్రెడీ డౌన్ చేసిండు. అండ్ ఒకరిని డైరెక్ట్ కిల్ చేసేసి ఇప్పటి వరకు హైయెస్ట్ కిల్స్ అంటే ఇతని. అండ్ 6 individual 6 కిల్ చేసిండు. అండ్
మనం 2 కిల్స్ కూడా చేసినాము. ఇండివిజువల్గా 6 కిల్స్ చేసిండు అండ్ సెకండ్ హైయెస్ట్ కిల్స్ ఇతనికి, ఎందుకంటే ఫస్ట్ తను చేసిండు అండ్ సెకండ్ ఇతను చేసిండు కాబట్టి సూపర్ గేమ్ ప్లే. ఓకే, ఇక్కడ మనము ఇంకా గరుడ బ్రో వచ్చేసి 1 కిల్ చేసిండు అండ్ టీమ్ 1 దగ్గరికి చూద్దాము. టీమ్ 1 వచ్చేసి నియర్ పోచంకి దగ్గర ఉన్నారు అండ్ విఎస్ఎస్ ఫిజికో వచ్చేసి విఎస్ఎస్ అండ్ M4 తీసుకున్నాడు. అశోక్ వచ్చేసి అండ్ M762 స్కారల్ తోటి ఉన్నాడు. ఎన్ఎల్పి పైల్వాన్ అక్కడ మనం చూస్తున్నాము డౌన్ చేసిండు. బ్రాంజ్ 143 అండ్ మాన్స్టర్ వాళ్ళని. ఆర్మీ బాబీ టీం వచ్చేసి అక్కడ స్టార్ట్ చేసేసింది అండ్ లెట్స్ స్టార్ట్ ద మ్యాచ్. ఆర్మీ బాబీ టీం దగ్గరికి మనం వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ బ్రో, వీళ్ళు నేను చూస్తున్నాను ప్రతిసారి వీళ్ళు టైంకి వస్తున్నారు, చాలా థ్యాంక్ యూ బ్రో. అండ్ ఓపీ స్కోడ్ వచ్చేసి సూపర్ ఓపీ క్లచ్ ఇస్తారు. మళ్ళీ గేమ్లో కూడా గేమ్ ప్లే కూడా చాలా బాగుంది అండ్ షార్ట్ టైం ఉన్నదని కూడా వాళ్ళ గేమ్ గుర్తుండిపోయేలా గేమ్ ఆడతారు. అండ్ చూడొచ్చు డీపీ తోటి ప్రోనై మనము స్ప్రే ఇస్తే మాత్రం అది ఎక్సలెంట్గా ఉంటుంది. అది బ్యాడ్ బాయ్ ఇక్కడ ప్రోన్ అయిపోయిండు అండ్ ప్రదీప్ ఈరోజు రాలేడు అండ్ చూద్దాము ఏం జరిగిందో. అండ్ ఎన్ఎల్పి టీం ఇక్కడ నుంచి జస్ట్ మూవ్ ఆన్ అయిపోయింది అండ్ ఎన్ఎల్పి టీంలో పైలోన్ వచ్చేసి 1 కిల్ చేసిండు అండ్ ఫ్రాగర్ వచ్చేసి ఇంకా 0 కిల్ చేసేసిండు. అండ్ వీళ్ళకి దగ్గరలో డేవిడ్ సుహాస్ ఉన్నాడు అండ్ డేవిడ్ సుహాస్ టీంలో ఇద్దరు అండ్ పెవిలియన్కి వెళ్ళిపోయారు. అండ్ ఓపెన్లో ఇతని పైకి ఎవరు ఫైర్ చేస్తున్నారో అర్థం కాలేదు నాకు అండ్ చూస్తా. అండ్ బ్రదర్స్ టీం వచ్చేసి తిరుగుతూ ఉంది వెహికల్ తీసుకొని అండ్ ఆర్మీ బాబు ఇక్కడ మళ్ళీ ఒక కిల్ చేసిండు అండ్ అతని గేమ్ మనం చూడలేదు ఇంకా. ఐ థింక్ నేను M24 షాట్ అయినా, సో అతను ఇతనే M24 తోటి షాట్ ఇచ్చాడు అనుకున్నాను. బట్ అక్కడ సేమ్ టైం ఎందుకంటే సౌండ్ వచ్చింది అండ్ సేమ్ టైం ఇతని కిల్ కూడా వచ్చింది. బట్ నేను వెపన్ చూడలేదు. అది నిజంగా గడ్డి కాదు బ్రో, కాలిపోవడానికి. అండ్ చూద్దాము. ఓకే, ఎన్ఎల్పి టీం దూరంగా ఉంది అండ్ వీళ్ళకు ఆర్మీ బాబీని ఎన్ఎల్పి టీం ఐ థింక్ ఏ టీం నాక్ చేస్తున్నా నేను కరెక్ట్ చూడలేదు, డిస్ప్లే కూడా వాచ్ చేయలేను. అండ్ మీరు ఒకేలా డిస్ప్లే వాచ్ చేసినట్టుంటే ప్లీజ్ ఇలా రిప్లై ఇవ్వండి. ఆర్మీ బాబీ టీం వాళ్ళు అతన్ని సేవ్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడి వస్తున్నారు అండ్ చూడొచ్చు వాళ్ళ తాపత్రయం. తన్ని సేవ్ చేయడానికి ఎంత కష్టపడి వచ్చాడో. అతని హీల్ తగ్గినా అని పర్లేదు అండ్ వీళ్ళు ఫైర్ తీసుకోవడానికి వచ్చారు అండ్ కవర్ ఫైర్ ఇస్తూ. అండ్ ఇక్కడ ఎన్ఎల్పి టీం వీళ్ళకు చాలా హెల్ప్ చేస్తుంది ఇండైరెక్ట్గా. ఆర్మీ బాబీ వచ్చేసి హీల్ చేసుకుంటున్నాడు, తను ఇంట్లోకి పుష్ చేసేసిండు. తనకు జస్ట్ ఐడియా ఉంది అండ్ వెదర్ ఫైటింగ్ అనేది వస్తుందని చెప్పేసి. అండ్ హీల్ చేస్తున్నాడు అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్. అండ్ ఈ ఐడియా ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఎందుకంటే మనము ఇంత మ్యాచ్లు ఆడుతున్నాం కాబట్టి జస్ట్ మనకు ఒక ఐడియా అయితే ఉంటుంది, ఎవరు ఎలా మూమెంట్ తీసుకుంటారో, ఎక్కడ దాక్కొని ఆడతారు అని చెప్పేసి. సో అతను మళ్ళీ చాలా ప్రెషర్లో కూడా ఉన్నాడు, ఎందుకంటే ఇద్దరు టీమ్మేట్స్ డౌన్ అయిపోయారు అండ్ ఒకరు నాక్ కూడా అయిపోయి ఉన్నాడు. అండ్ సేవ్ చేస్తాడా సేవ్ చేయడా ఏంటో చూడాలి. అండ్ ఓపీ స్క్వాడ్ వర్సెస్
స్లాట్ 24 బ్రజ్. ఎన్ఎల్పి ఆయన వచ్చేసి చౌదరి 6 డౌన్ చేసిండు, మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడ కొంచెం క్లోజ్ ఫైట్ ఉంది, సో అందుకే మనము ఇంకా కెమెరా ఎక్కడ కూడా టర్న్ చేయట్లేదు. సో ప్లీజ్ మీరు కూడా జస్ట్ వాచ్ చేయండి క్లియర్గా, అండ్ మనకు కూడా అర్థమవుతుంది. అండ్ చూద్దాము, ఒకవేళ మన టీంలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మనం చాలామంది కొంచెము అగ్రెసివ్గా అయిపోయి కొంచెం ఎలా అంటే నేను ఎలానా చెయ్యాలి అని చెప్పేసి మనం ముందటికి వెళ్ళిపోతాము. బట్ అక్కడ సిచ్యువేషన్ ఏమవుద్ది అంటే ఖచ్చితంగా డెఫినెట్లీ ఇద్దరు డై అయిపోతారు. సో ఆల్రెడీ నాక్ అయిన అతను డై కావడం కంటే మనం కూడా డై అవుతాం కాబట్టి, సో నాక్ అయిన అతన్ని వదిలేసి మ్యాక్సిమం ట్రై చేయాలి ఇక్కడ ఉన్న స్క్వాడ్ని క్లియర్ చేయడానికి. సో ఒకవేళ క్లియర్ అయితే డెఫినెట్లీ అతనికి మనం రివైవ్ ఇచ్చుకొని సేవ్ చేయొచ్చు. ఒకవేళ సేవ్ చేయక డైరెక్ట్ రివైవ్ ఇవ్వడానికి వెళ్తే మనం చేసే ప్రయత్నం కూడా అది సక్సెస్ కాదు, అండ్ వాళ్ళు ఇచ్చే స్ప్రే తోటి మనం కూడా డౌన్ అయిపోతాము. అండ్ చూద్దాము. అండ్ ఆర్మీ బాబీ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాడు, అండ్ పైన ఫుల్ స్క్వాడ్ ఉంది. అండ్ ఇతను ఆర్మీ బాబీ దగ్గరికి వస్తాడా రాడా చూద్దాం. అతని ఫోన్ కొంచెం ఫాస్ట్, అండ్ కిల్ అయిపోయాడు. అండ్ 8 కిల్ చేసిండు. అండ్ బ్రజ్ టీం వచ్చేసి మొత్తం టోటల్ ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎన్ఎల్పి టీం వచ్చేసి మంచిగా మాట వేసి మరి కొడుతున్నారు అక్కడ నుంచి. ఆయన థర్డ్ పార్టీ చేస్తున్నారు. సో థర్డ్ పార్టీ చేయడం వల్ల కూడా వీళ్ళకు మేబీ 2-3 కిల్స్ వచ్చి ఉండొచ్చు నా ఐడియా ప్రకారం, ఎందుకంటే ఇటు సైడ్ నుంచి వాళ్ళు డౌన్లో ఉన్నారు. అండ్ ఇల్లులో ఉన్నాను కూడా వాళ్ళకి సేఫ్టీ లేదు, ఎందుకంటే వీళ్ళకి అన్ని విధాలుగా ప్లస్ పాయింట్ ఉంది. వీళ్ళు హైలో ఉన్నారు అండ్ వీళ్ళు కింది నుంచి రావడం కాబట్టి, సో ఖచ్చితంగా డెఫినెట్లీ వీళ్ళు కొట్టే ఛాన్స్ వాళ్ళకు ఉంది. అండ్ ఆ ఛాన్స్ని వీళ్ళు కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు. కానీ అండ్ 9 టీమ్స్ ఉన్నాయి అండ్ 19 మెంబర్స్ ఉన్నారు. ఫుల్ టఫ్ టీమ్. అంతే ఎన్ఎల్పి ఆయన వచ్చేసి ఆర్మీ బాబీని కొట్టేసిండు, ఎందుకంటే అక్కడ అతనికి ఇంకా వేరే వేరే వే లేదు, ఎట్ సైడ్ వెళ్ళాలో ఏం చేయాలో అని చెప్పేసి. సో ఖచ్చితంగా డెఫినెట్లీ ఇతను ఎక్స్పెక్ట్ చేయలేడు కావచ్చు, పైన ఒక టీం ఉంది అండ్ ఇంకా వెయిట్ చేస్తుంది మా కోసం అని చెప్పేసి. సో కనీసం హీల్ తీసుకొని వెళ్తే అయినా జోన్లోకి పుష్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. బట్ బ్యాడ్ లక్ అనేది తన వెనుకనే ఉన్నది. అండ్ చూద్దాము. అండ్ మనం ఇప్పటివరకు ఎన్ని టీమ్స్ ఉన్నాయో లేదో చూద్దాము. అండ్ ఓహో నైస్, ఇంకా మన అండ్ జోకర్ శివ, అశోక్ అండ్ ఫిజికో టీం ఇంకా అలైవ్గానే ఉంది. అండ్ సూపర్ గన్స్ తోటి రెడీ టు ఫైట్ అన్నట్టు జవాబు ఇస్తుంది. అండ్ ఇక్కడ పోచంకి స్క్వాడ్ హౌస్కి గరుడ బ్రో టీం వచ్చేసింది. అండ్ అందరూ అండ్ సూపర్గా ఫాస్ట్గా మూమెంట్స్ ఉన్నాయి. చూద్దాం, మేబీ అనుకుంటున్నాను ఈరోజు వీళ్ళు విన్ చేయొచ్చు. అండ్ సోలో పర్ఫార్మెన్స్ ఖలీల్ అండ్ స్లాట్ నెంబర్ 3 వచ్చేసి 6 కిల్ చేసిండు. అండ్ కిల్లర్ రాము అండ్ గరుడగురు నాక్ అయిపోయాడు. అండ్ 2-2 నాయక్ సూపర్గా స్ప్రే ఇస్తున్నాడు, ఇక్కడనే ఉన్నాడు, విడిచిపెట్టాడు. గరుడ టీం ఇక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడియా వచ్చేసింది. అండ్ కొట్టింది 2-2 నాయక్ అని చెప్పేసి వీళ్ళకు ఐడియా వచ్చింది. సో వాళ్ళకి తెలుసు 2-2 నాయక్ అండ్ గరుడ వీళ్ళందరి టీం కాబట్టి, సో వాళ్ళ గేమ్ ప్లే ఇతనికి ఐడియా ఉంది. సో వాళ్ళ టీంని అతను కిల్ చేయడం కాబట్టి ఓహో మిస్టర్ సాయి వచ్చేసి కిల్ చేసేసిండు ఫైనల్గా మన హీరోని. అండ్ ప్లేన్కి వెళ్ళిపోయాడు అండ్ సోలోగా ఆడుతున్నాడు తను. అండ్ ఇక్కడ వెహికల్ పైన ఇంత ధీటుగా వస్తుందంటే ఖచ్చితంగా మిస్టర్ హల్క్ టీం వచ్చింది. అండ్ మిస్టర్ హల్క్ టీంకి అండ్ గరుడ బ్రోస్కి ఎలా ఫైట్ జరుగుతుందో చూద్దాము. అండ్
పైన ఎలాగో టీం ఉంది, సో ఎలాగో ఫైట్కి రెడీ అవ్వాలి. సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అండ్ వీళ్ళు ఎలా రెడీ అవుతున్నారు జస్ట్ మనం వాచ్ చేసుకుందాము. బాలయ్య బంగారు వచ్చేసి ఇక్కడ డెల్టా సాయి వచ్చేసి ఇతను మేబీ నేడేసినట్టున్నాడు. ఓహో, మిస్టర్ చిన్నని నాక్ చేసిండు అండ్ ఇతను పైకి వెళ్ళిపోతున్నాడు డెల్టా సాయి. ఇతనికి ఒక ఐడియా ఉంది వాళ్ళు కిందికి వస్తారు అండ్ కేపీఆర్ డిప్పు కూడా ఇప్పుడే అటాక్ చేసేసిండు, మిస్టర్ అల్క్ని డౌన్ చేసిండు. ఓహోహోహో ఓహోహోహో ఓపీ క్లచ్ బ్రో అండ్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ మిస్టర్ సాయి వచ్చేసి అండ్ చూస్తున్నాం మనము ఒక మెయిన్ ప్లేయర్ అయిన టూ నాయక్ని కూడా కిల్ చేసిండు. అండ్ ఇప్పుడు మిస్టర్ అల్క్ టీం కూడా పైకి వచ్చింది, వాళ్ళని కూడా క్లీన్ స్వీప్ చేసేసారు. అండ్ ఇక్కడ ఎన్ఎల్పి టీంకి ఫైట్ జరుగుతుంది. మేబీ జోకర్ శివ టీంని జస్ట్ ఇప్పుడే క్లీన్ చేసేసారు వీళ్ళు అండ్ వెళ్ళిపోయారు. జస్ట్ వీళ్ళ ఫైట్ని మనం ప్రతిసారి మనం వీళ్ళ ఫైట్ని చూడడం మిస్ అయిపోతున్నాము. అండ్ లాస్ట్ బ్యాడ్ లక్ ఏంటంటే లాస్ట్ నైట్ జరిగిన మ్యాచ్లో కూడా వీళ్ళు ఎన్ఎల్పి టీం చేతిలోనే లాస్ట్ పెవిలియన్కి వెళ్ళిపోయారు అండ్ జోకర్ శివ టీం. అండ్ ఈరోజు కూడా వాళ్ళ టీం చేతిలోనే పెవిలియన్కి వెళ్ళిపోయారు. అండ్ ఇది మాత్రం చాలా అంటే టూ బ్యాడ్ లక్ వీళ్ళది. అండ్ ఇంకెవరి చేతిలోనే వెళ్తే ఓకే జరిగింది అనుకోవచ్చు, బట్ ఓకే చూద్దాం రేపేం జరుగుద్దో. రేపైనా కనీసం వీళ్ళ సిచ్యువేషన్ తారుమారు అవుద్దా లేకపోతే ఇదే కంటిన్యూ అవుద్దా అని చెప్పేసి. అండ్ అక్కడ నుంచి మనం షార్ట్స్ వస్తున్నాయి మనం చూసినాము. అండ్ కిల్లర్ రాము అండ్ కేపీఆర్ దగ్గర సాయి వీళ్ళు ప్లానింగ్ ఏంటో చూద్దాము. అలాగే 6 స్కిల్స్ తోటి సోలోగా ఉన్నాడు. అండ్ ఓకే నాకు కొంచెము